ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే మనకి ఫ్యూచర్ సిటీ అనేది బెస్ట్ ఆప్షన్ అని మనందరికీ తెలుసు. ఎందుకు అంటే ఇప్పుడు చాలా ప్రైమ్ లొకేషన్ అయిపోయింది. అటువంటి ఫ్యూచర్ సిటీలో మనకి బెస్ట్ హాట్స్పాట్ చూసుకుంటున్నట్లయితే ఫ్యూచర్ సిటీకి కడతాల్కి బెస్ట్ మనకి హాట్స్పాట్ చూసుకుంటున్నట్లయితే మనకి జేవిడి టౌన్షిప్. చాలా మంది నార్మల్ గా కడతల్లో మన వెంచర్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అంటుంటారు, కానీ ఎక్కడ లోపల ఉంటుందండి. కానీ మన జేవిడి టౌన్షిప్ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ నేను చూపిస్తున్న హైవే అయితే దీనికి ఆనుకుని మనకి ఈ టౌన్షిప్ లో మనకి ఓపెన్ ప్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విని. అయితే కడతాల్ టోల్ గేట్ నుంచి మైసగంట టెంపుల్ మిడిల్ లోనే మనకి వెంచర్ ఓపెన్ ప్లాట్స్ వచ్చాయండి. దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి మనతో సీనియర్ డైరెక్టర్ హనీఫ్ సార్ అనేది మనతో ఉన్నారు. మనం సార్ తో తెలుసుకుందాం అన్ని డీటెయిల్స్ కూడా. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? అయితే ఈ రోజు మనం ఇక్కడ ప్రాజెక్ట్ కి వచ్చాం కదా సార్, ఎగ్జాక్ట్ లొకేషన్, దీంట్లో మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది ఈ టౌన్షిప్ గురించి మనకి మొత్తం క్లియర్ గా మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అండి. నా పేరు వచ్చేసి షేక్ హనీఫ్. ప్రజెంట్ ఈ జేవిడి టెంపుల్ టౌన్ ఏదైతే ఉందో జయవిలాసిని డెవలపర్స్ దీనికి సీనియర్ డైరెక్టర్ గా అండ్ అలాగే సేల్స్ హెడ్ గా ఉన్నాను ప్రజెంట్. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇది మనం ప్రజెంట్ చూస్తున్నది శ్రీశైలం హైవే. ఇది శ్రీశైలం హైవే మన హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్ళడానికి ఏదైతే హైవే ఉందో నేషనల్ హైవే, ఈ హైవే మీదనే ఉన్నాం మనం ప్రజెంట్. ఈ హైవే మీదనే ఎగ్జాక్ట్లీ మన వెంచర్ ఇప్పుడు మనకి ఆర్చ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది జస్ట్ మనం ఒక 20% కంప్లీట్ అయిపోయింది డెవలప్మెంట్స్. దీనికి ఇంకా రిమైనింగ్ 80% డెవలప్మెంట్స్ అనేది ఉన్నాయి. ఈ ఆర్చ్ పక్కన నుంచే మన ప్లాట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, అంటే హైవే ఫేసింగ్ వెంచర్ ఇది. ఈ కడతాల్ టౌన్ అనేది ప్రజెంట్ మనం ఫ్యూచర్ సిటీకి ల్యాండ్ మార్క్ అనేది కడతాల్ టౌన్ నే చెప్పేసుకుంటున్నాము. ఈ కడతాల్ టౌన్ లో అంటే కడతాల్లో చాలా మంది వెంచర్స్ ఉన్నాయంటారులే కానీ హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ మనది ఒకటే అనమాట. ప్రజెంట్ కడతాల్లో హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్, దాంతో పాటు మనకి విల్లాస్ కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ పిల్లర్ వర్క్స్ నడుస్తున్నవి. మనకి విత్ ఇన్ 1 month లో ఒక 20 to 30 విల్లాస్ అనేవి ప్రజెంట్ మన ప్రాజెక్ట్ లో స్టార్ట్ కాబోతున్నాయి. అయితే మీకు ప్రజెంట్ మనం హైవే మీద ఉన్నాం కాబట్టి వెంచర్ లొకేషన్స్ కంటే కూడా బిఫోర్ ఈ లొకేషన్ హైలైట్స్ చెప్తాను. ఈ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి కడతాల్ టోల్ గేట్ కి అలాగే మనకి మైసిగండి అమ్మవారి టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ మిడిల్ ప్లేస్ అనమాట. ఇది కూడా చాలా హాట్ కేక్. అండ్ ఈ హైవే మీరు ప్రజెంట్ ఏదైతే చూస్తున్నది ఉన్నదో ఈ హైవే అనేది 200 feet ఎక్స్టెన్షన్ గా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి. ఇంకోటి ఏంటంటే మనం ఫ్యూచర్ సిటీ ఏదైతే చెప్తున్నామో ఫ్యూచర్ సిటీకి ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ నుంచి కడతాల్ అనేది గవర్నమెంట్ ఏదైతే FCDAలో 56 విలేజెస్ పెట్టిందో దాంట్లో మన కడతాల్ కూడా ఒకటి. మనం ప్రజెంట్ అదే కడతాల్లో ఉన్నాం అనమాట. ఓవరాల్ కి ఒక 20 minutes జర్నీ, దాంతో పాటు ఎయిర్పోర్ట్ కి ఒక 25 minutes జర్నీ. ప్రైమ్ లొకేషన్ అండి. మీరు హైదరాబాద్ నుంచి రావాలంటే కూడా ట్రావెల్ కి MGBS నుంచి మీరు బస్ ఎక్కితే ఎగ్జాక్ట్లీ ఒక 45 minutes లో మన సైడ్కి రీచ్ కావచ్చు. లొకేషన్ పరంగా చూసుకుంటే మనం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం అనమాట. ఇక లొకేషన్ హైలైట్స్, సైట్ హైలైట్స్ కూడా అన్ని మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం. అయితే సార్ ఇప్పుడు ఇది ఎన్ని ఎకర్స్ వెంచర్? ఇది మొత్తం 60 acres వెంచర్ అండి ఇది. ఈ 60 acres వెంచర్ లో మనము నియర్లీ 6 phases వరకు వెళ్ళటం జరుగుతుంది. 6 phases లో ఏంటంటే LP1, LP2, LP3 అనేది మనం ఆల్రెడీ 4 phases కంప్లీట్ చేసాం. దీంట్లో ఈ 4 phases లో ఏంటంటే అండి 4 కూడా DTCP మనం ఆల్రెడీ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుంచి DTCP నుంచి మనకు ఆల్రెడీ ఫైనల్ LP రిలీజ్ అయిపోయింది. దాంతోపాటు రేరా కూడా వచ్చేసింది అనమాట. ఈ 4 phases అనేది 100% కంప్లీటెడ్. ఈ 4 phases లో కూడా ఇంకా ఉన్నాయి, ఇంకో దాదాపు ఒక 10,000 square yards వరకు ఈ 4th phase లో ఉన్నది. మనకి 4th phase కాకుండా మనకి ఇప్పుడు మీరు ప్రెజెంట్ చూస్తున్న పార్క్ ఏదైతే ఉన్నదో ఈ పార్క్ కి పక్కన ప్లేస్ అటు సైడ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు 6th phase రాబోతుంది. దాంతోపాటు ఆ మామిడి చెట్టు ఉన్న ఏరియా అంతా కూడా అది 5th phase రాబోతుంది. ఈ 5th, 6th phase ఇవి రెండు వచ్చేసి కూడా మనకి FCDA ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏదైతే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ఉన్నదో ఆ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక 56 villages ని FCDA నామ్స్ కింద మనం తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. ఈ FCDA నామ్స్ లో FCDA విలేజెస్ ఏదైతే ఉన్నాయో దీంట్లో మన కడతాల్ కూడా ఒకటి అనమాట. దానిలో భాగంగానే మనకి 5th, 6th phases ఇవి రెండు కూడా FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. దీనికి సంబంధించిన ఫైల్స్ కూడా మనం ఆల్రెడీ LP నెంబర్ కోసం పర్మిషన్స్ పెట్టడం జరిగింది. 5th, 6th మనకి FCDA LP నెంబర్స్ వస్తాయి. మనం ఈ లోపల ఏంటంటే మనకి ఎవరైనా కస్టమర్స్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కావాలి అంటే వాళ్ళకి గాను మనకి ఆల్రెడీ దీంట్లో ఒక 10,000 square yards వరకు ప్రెజెంట్ మనకి అవైలబిలిటీ ఉన్నది ఆల్రెడీ. చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలాగే ఇప్పుడు దీంట్లో మనకి ప్లాట్స్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ ఎంత వరకు ఇస్తున్నారు?
సో దీంట్లో వచ్చేసి మనము యాక్చువల్లీ ఇది కమర్షియల్ వెంచర్ అయినా కూడా మనకి 100%, కాకపోతే మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ చేసే విధంగా 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనము సైజెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. మినిమం సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, 150 నుంచి 220 ఉంది, మనకి 165 ఉన్నది, 169 ఉన్నది, దాంతోపాటుగా మనకి 200 ఎబో స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉన్నది అనమాట. అంటే కార్నర్ ప్లాట్స్ వచ్చేసి మనకి 250 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉన్నవి. సో ఇవి వచ్చేసి మనకి ప్లాట్ సైజెస్ డిఫరెంట్ సైజెస్, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా మనకి ఎఫర్ట్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు సైడ్ డెవలప్మెంట్స్, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సీసీ రోడ్స్ ఉన్నాయి. మేము సైడ్ స్టార్ట్ చేసే టైంలో కస్టమర్స్కి మేము ఆ రోజు ప్రామిస్ చేసింది బీటీ రోడ్స్ అని చేసాం. కాకపోతే ఇదేంటంటే మనం ప్యూర్లీ విల్లాస్ కన్స్ట్రక్షన్ పర్పస్లో డెవలప్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ కూడా ఫ్యూచర్లో హౌసింగ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే హైవే మీద ఉన్నాం కాబట్టి అన్ని కూడా మళ్ళీ సీసీ రోడ్స్ చేసాం మనం. అన్ని కూడా మీరు చూసుకుంటే టోటల్ రోడ్స్ అన్ని కూడా సీసీ రోడ్స్. మనం ప్రజెంట్ ఉన్న రోడ్డు 40 ఫీట్ రోడ్, ఇది ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 33 ఫీట్ ఉన్నాయి. అంటే 40 ఫీట్ అండ్ ఇంటర్నల్ వచ్చేసి 33 ఫీట్ రోడ్స్ విధంగా వచ్చేసి ఈ డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. దాంతోపాటు గ్రీనరీ మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు గ్రీనరీ కంప్లీట్ అయిపోయింది. గ్రీనరీకి వచ్చేసి ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఆల్రెడీ వాటర్ నడుస్తున్నది చూస్తున్నాము. మనకి వచ్చేసి ఈ ఎలక్ట్రికల్ పోల్స్ అయిపోయినాయి, సీసీ కెమెరాస్ కూడా పెట్టేస్తాం మనం టోటల్గా. సో ఈ పార్క్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో మనం ఇది కొద్దిగా టైం తీసుకున్నాం, ఎందుకంటే టోటల్ డెవలప్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత పార్క్స్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అన్ని ఎండిపోతాయి, మళ్ళీ మొక్కలు అన్ని బాగుంటుంది అనేసి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ కంటైనర్స్ ఇవన్నీ దించడం జరిగింది. సో పార్క్స్ కూడా 1 monthలో మనం చాలా మంచి డెవలప్మెంట్స్ చేయబోతున్నాం. దీంట్లో వాకింగ్ ట్రాక్స్ కానీ మిడిల్లో ఉన్న పార్క్ వచ్చేసి 2 acres. సో రోడ్స్, సీసీ రోడ్స్, గ్రీనరీ, దాంతోపాటు మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, ఆర్చ్ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాము ఆల్రెడీ. దాంతోపాటు పార్క్ లోపల వాకింగ్ ట్రాక్ ఇస్తున్నాము, దాంతోపాటు ఇంకోటి శాండ్ వాలీబాల్ కోర్ట్ ఇస్తున్నాము. సో ఇండోర్ గేమ్స్కి విధంగా అనమాట. సో సైడ్ డెవలప్మెంట్స్ అయితే ఇంకా మనం కస్టమర్స్కి ఇంతకుముందు చెప్పిన దానికంటే కూడా ఇంకా బెటర్ డెవలప్మెంట్స్ అనేది ఇవ్వబోతున్నాం అండి. అయితే ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే వెంచర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఇప్పుడు సరౌండింగ్స్ లో మనకి చాలా వెంచర్స్ ఉన్నాయి కడతాల్లో. సో ఇప్పుడు నేను ఒకవేళ ప్లాట్ కొనాలనుకుంటే మన వెంచర్ లోనే ఎందుకు కొనాలి? సో మీరు పర్టికులర్గా ఇప్పుడు అప్రిషియేషన్స్ గురించి అడుగుతున్నారండి. ఎగ్జాక్ట్లీ సార్. సో అప్రిషియేషన్ విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కస్టమర్కి ఫస్ట్ కావాల్సింది కనెక్టివిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు మన దగ్గర తీసుకున్న కస్టమరు రేపు పొద్దున్న అతను ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే, రేపు పొద్దున్న అతను రీసేల్కి వెళ్ళినా సరే, సో తర్వాత అతను చూసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ వచ్చే కస్టమర్స్ చూసేది ఏంటంటే రీసేల్లో కనెక్టివిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తారు. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టు ఏంటంటే ఎంజీబీఎస్ నుంచి ఎగ్జాక్ట్లీ అంటే వెహికల్లో ఉన్న వాళ్ళు, ఓన్ వెహికల్స్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా వస్తారు, కానీ ఎంజీబీఎస్ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు మన సైట్ ముందు నుంచి వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు చూసుకున్నట్టే మనం ఉన్న టైం నుంచి దాదాపు ఒక 3-4 బస్సెస్ అనేది వెళ్ళిపోయినాయి. సో ఇటు మీరు చూసుకుంటే కల్వకుర్తి బస్సెస్ కానీ, లేకపోతే అచ్చంపేట బస్సెస్ కానీ, శ్రీశైలంకి వెళ్ళేది కానీ, సో ఇవన్నీ కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 20 minutesకి ఒక బస్సు అనేది మన సైడ్ ముందర నుంచి గవర్నమెంట్ బస్సులు అనేది వెళ్తుంటాయి. సో ఇది ఒక మెయిన్ పాయింట్. దాంతోపాటు మనకి షాద్నగర్ రైల్వే స్టేషన్కి మెయిన్ దీన్ని కూడా ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే ఈ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఫార్మా సిటీ ఏదైతే ఉన్నదో దీని నుంచి దీనికి మెయిన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్కి వచ్చేసి షాద్నగర్. ఈ గూడ్స్కి మెయిన్ ఇప్పుడు రోడ్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే ఉన్నదో షాద్నగర్ రోడ్డు అదే మెయిన్ అనమాట. దాంతోపాటుగా కస్టమర్కి ఇంకో అప్రిషియేషన్కి ఇంకొక మెయిన్ పాయింట్ ఏమవుతుంది అంటే హైవే అవుతుంది. ఈ హైవే మీదనే ఉన్నాము కాబట్టి కస్టమర్ రేపొద్దున రీసేల్ చేసుకోవాలన్నా కూడా ప్రైస్ అనేది చాలా ఈజీగా సేల్ చేసుకోబడుతుంది. దాంతోపాటుగా మనం ఇచ్చే సైట్లో డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసుకున్నట్టు ఏదేంటంటే మన సైట్లో కస్టమర్ అనేది రేపొద్దున అతను ప్లాట్ రీసేల్ చేసుకోవాలంటే ఇమీడియట్ జస్ట్ అతని ప్లాట్లో ఇట్లా ప్లాట్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టుకున్నా కూడా రీసేల్ కి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మన వెంచర్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీ మాటలు వింటుంటే ఇప్పుడు మనం ఒక ప్లాట్ కొనేయాలనిపించేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే కడతాల్ అండ్ మన మెయిన్ రోడ్ ఫేసింగ్ లోని మనకి వెంచర్ అనేది ఉంది కదా, అలాగే ప్రైస్ కూడా చాలా హైలోనే ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్రైస్ ఎంత వరకు అఫోర్డ్ చేయగలుగుతాం సార్ ఇక్కడ మనం? ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అండి ఈ హైవే ఫేసింగ్ లో ఉన్న వెంచర్లలో మనం ఇచ్చే ప్రైజ్ ప్రెజెంట్ ఎవరు ఇవ్వలేరు, అది మనం ఛాలెంజ్ చేసి చెప్తాం. మేము కస్టమర్స్ కూడా ఒకటే చెప్తాం, మా దగ్గర వచ్చిన కస్టమర్స్కి మీరు మా సైట్ చూడండి, చూసిన తర్వాత మా డెవలప్మెంట్స్ చూడండి అండ్ అదర్ సైట్స్కి వెళ్ళండి, అక్కడ డెవలప్మెంట్స్ చూడండి, మా ప్రైజ్ వాళ్ళ ప్రైజ్ వేరియేషన్ అనేది మీరు చూడండి. అలాగే లొకేషన్ వేరియేషన్ కూడా చూడండి. హైవే మీద ఉండి ఈ డెవలప్మెంట్స్తోని మేము ఇచ్చే ప్రైజ్ అనేది ఎవరు ఇవ్వలేరు. మనం ప్రెజెంట్ వచ్చేసి ఇంకా మనకి 5th, 6th అనేది అవి రెండు వచ్చేస్తే మనకి ప్రైజ్ అనేది ఈజీగా ఇప్పుడున్న ప్రైజ్కి ఒక 30 to 40% అనేది వేరియేషన్ వస్తుంది. మనం ప్రెజెంట్ 18,000 అనేది కోట్ చేస్తున్నాము ప్రైజ్. సో ఇది కూడా నెగిషియబుల్ ఉంటుంది. సో ఈ 18,000 అనేది మనం ఏదైతే 10,000 స్క్వేర్ యార్డ్స్ ఇప్పుడు మనం ఏదైతే ప్రెజెంట్ స్పాట్లో మనం చేయాలి అనుకుంటున్నామో దాని గురించి ప్రైస్ పెట్టాము. దాంతోపాటు మనకి మిడిల్లో కూడా అక్కడక్కడ ప్లాట్స్ ఉన్నవి. సో ఎవరైనా స్పాట్ రిజిస్ట్రేషన్ కస్టమర్స్ ఒక 1 month, 1.5 month రిజిస్ట్రేషన్కి వెళ్ళే వాళ్ళకి ప్రజెంట్ అయితే ఈ ఏరియాలో ఇది చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు.
ఓ చాలా వండర్ఫుల్ గా, అంటే రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు సార్. ఎందుకు అంటే ఎక్కడో మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక 4 to 5 kilometers లో వెళ్ళినా కూడా మనకి ప్రైస్ లో మనకి అవును. ప్లాట్ అనేది రాదు. అలాంటిది మన హైవే ఫేసింగ్ కి మనకి ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. అది కూడా 18,000 per square yard అంటున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదంటారు, నెగోషియబుల్. సో చాలా బాగుంది సార్. మన వెంచర్ కూడా చాలా అద్భుతంగా డెవలప్మెంట్స్ తో చాలా బాగా ఇచ్చారు. సో వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారండి. సో వ్యూవర్స్ విన్నారు కదా, ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇటువంటి హైవే ఫేసింగ్ ప్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.